వాడు ఎవడాడు కొడాలని బొడ్డెన్టీఆర్తో 4 సినిమాలు తీసి డిస్ట్రిబ్యూషన్ పెట్టాడు గాంధీనగర్లో. కొడాలని మీరు నేను చెప్పి క్యారెట్గానండి, కొడాలని పెద్ద గొప్పడేం కాదు. వాడు ఆడి మాటలు వంశీ ఒకడు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అవన్నీ మాకు తెలుసు. జనాలు ఇసుకుపోయి చాలా రిస్క్ పడ్డారు. జనమే విసిరిస్తారు జగన్ని. ఎవరు రాబోయే రోజులు ఎలా ఉందంటే అది ఆ నిర్ణయం మనలో ఉండదు. వచ్చి సీఎంని పెట్టి వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే మళ్ళీ అప్పుల్లో ఉంది కాబట్టి రాష్ట్రం దాన్ని సరిచేసి చేయాలంటే మళ్ళీ చాలా రిస్క్ ఉంటుంది. చేసి సత్తన్న మనిషి వచ్చాడు కాబట్టి చేయగలుగుతాడు. అంత సమర్థుడు చంద్రబాబు, చాలా బాగుంటుంది. ఆయన చేసి శక్తి ఉంది, పర్లేదు. అందరూ అనుకూలంగా కావాలని కోరుకునే మనిషి ఇప్పుడు కాదు, 45 సంవత్సరాలు టీడీపీ పుట్టి ఎవరో వస్తారు ఎవరో పోతారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ హయాంలో ఒక ఆయన పుట్టాడు ఎన్టీఆర్, దేశకి నేత ఎన్టీఆర్ పుట్టాడు. ఆయన తీసుకొచ్చాడు ఈ జనాలకి ఈ రాజకీయం నేర్పిన తర్వాత జనం ఏంటి మధ్యలో ఇలా మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైనా కూడా 5 ఏళ్ళకి ఒకరిని చూస్తుంటారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎవరున్నారు? అంతకుముందు రామారావు రాకముందు ఎవరున్నారు? ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే ఈ కార్యక్రమాలన్నీ ఈ నేర్పాడు. దేశకి నేత అంటే నేషనల్ ఫండ్ శ్రేయమేం ఎన్టీఆర్. ఆయన వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత ఈ జనాలు ఎలాంటి వాళ్ళు ఇంకెవడు వస్తాడు ఎవడు ఇచ్చేస్తాడు చేద్దామని చూస్తుంటారు. అంతే తప్ప ఏమీ లేదు. అలాంటి మంచి నాయకుడే మనకు కావాలి. ఎవరు వచ్చినా మనకేం పర్లేదు, అలాంటి అయినా మనకు కావాలి. అంతే తప్ప ఆయన ఏం చేస్తాడు ఈయన ఏం చేస్తాడు అని కాదు. ఇస్తాడు, వచ్చి ఏదో చెప్తుంటాడు. ఈ అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే మంచి నాయకుడు కావాలి మనకి. అలాంటి నాయకుడిని మళ్ళీ తిరిగి చంద్రబాబుని ఎన్నుకున్నారు. అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. పనులు కూడా ప్రారంభించారు. ఎలా ఉండబోతున్నారు? చేస్తాం. ఇక్కడి నుంచి జరుగుద్ది. 3 రాజధానులు మనకు అవసరం లేదు, మనకు ఒకటే కావాలి. ఏంటి వైజాగ్ నుంచి ఇక్కడ రావడానికి మన టైం చాలదేంటి? హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి మన టైం చాలదేంటి? సెంటర్లో ఉండాలి మెయిన్. విజయవాడ ఏంటి మెయిన్ గుండె లాంటిది. ఎక్కడికి వెళ్ళాలని విజయవాడ దిగాలి. ఇటు చెన్నై వెళ్ళాలని హైదరాబాద్ వెళ్ళాలని మొత్తం ఎక్కడైనా కూడా విజయవాడ మెయిన్ సెంటరు. ఓకేనా? అది అమరావతిని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటారు. చేసి డబ్బు ఉండాలిగా, చేస్తాం, మొదలు పెడతాం. డబ్బు ఉండాలిగా. ఈ అప్పులు తీరుతాడు సరిపోద్ది. మొదలు పెట్టాడు జరుపుతూ ఉంటుంది. 1 సంవత్సరాలు ఎలా చేసేస్తాం, 2 సంవత్సరాలు దీపుతాడు చేస్తాడు. అంతేనా? చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పెట్టారు కదా, పథకాలు రిలీజ్ చేసే అవకాశం ఉందంటారా? కొన్ని చేస్తాం, మరి చెప్పినవన్నీ చేయలేం కదా. కొన్ని మంచి పథకాలు చేస్తాం, మిగతా చేయాలంటే మరి ఉండాలిగా. ఖజానాలు సొమ్ముంటే చేసేది. పథకాలు బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆయన ఒక వృద్ధాపించిన ఒకటి ఆయన అయ్యమ్మలు బాగా చేసాడు. ఏంటంటే ఇంటింటికి మామూలు వెళ్ళి వాలంటీర్ ఇవ్వడం మంచి పథకం అది. కాకపోతే రాష్ట్రానికి ఏంటంటే అభివృద్ధి పథకాలు ఏం చేసాడు, ఏం చేయలేకపోయాడు. ఈ కార్యక్రమాలు తప్ప రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్ళి నడిపించి మార్గం లేదు. ప్రజల మీద పడిపోయాడు. ఇసుక తోపిడి, ఆ కొడాలని కూడా అమ్మిసుకుంటాడు. ఎవడు కాడు లారీలు బిల్డర్లకు వెళ్ళిపోయింది. మాలాంటి పని వాళ్ళకి కూలేదు అక్కడ. అది అంటే మా ప్రభుత్వంలో అవినీతి లేదు అని చెప్తున్నారు కదా, మరి వైసీపీ వాళ్ళు ఏమంటే ప్రతి ఒక్కరు అలాగే చెప్తారు. మా ప్రభుత్వం అవినీతి లేదంటే నేను పార్టీగా మాట్లాడట్లా. ఎవరు వచ్చినా కూడా పర్లేదు, పార్టీగా మాట్లాడలే. మా పార్టీలో అవినీతి లేదంటే ప్రతి ఒక్కడు అవినీతి లేదంటాడు. ఏముంది, వాళ్ళు సంపాదించుకొని పోయారు, పక్క పోయారు. ఇప్పుడు వచ్చాడు అప్పులు తీర్చాలంటే ఇంటికి తండ్రి ఏం చేస్తాడు, కొడుకు అప్పులు చేస్తాడు. కొడుకుని వదిలిసలేం కదా. ఇప్పుడు ఈయన వచ్చాడు, ఈయన వచ్చిన తర్వాత ఇవన్నీ కడుక్కోవాలిగా. మొత్తం ఉంటే కదా, ఖజానా సొమ్ము ఉంటే కదా చేసేది. మళ్ళీ ఈడు అక్కడ అప్పు చేయాలి. అప్పు ఎక్కడ ఇచ్చేస్తాడు, ఇంకా అక్కడి నుంచి తెస్తాడు అప్పు తేడానికి. ఏమిటి ఒక మాట నేను క్లారిటీగా చెప్తాను. వాడు ఎవడాడు కొడాలని బొడ్డెన్టీఆర్తో 4 సినిమాలు తీసి డిస్ట్రిబ్యూషన్ పెట్టాడు గాంధీనగర్లో. కొడాలని నేను చెప్పి క్లారిటీగానండి, కొడాలని పెద్ద గొప్పడేం కాదు. వాడు ఆడి మాటలు వంశీ ఒకడు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అవన్నీ మాకు తెలుసు. తమిళనాడులో ఒకప్పుడు ఎన్టీఆర్ హైదరాబాద్కి సినీ పరిశ్రమ తీసుకెళ్ళాడంటే వాళ్ళు అక్కడ ఇబ్బంది పడతారని ఇక్కడి నుంచి అక్కడ తమిళనాడు తరలిచ్చాడు ఎన్టీఆర్. సార్, పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది? మంచిదే. ఆయన ఉన్నాడు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, పర్లేదు. పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు, పర్లేదు. ఇదే పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వన్నారు. ఎవరు? ప్రతిపక్షాలు, ఇప్పుడున్న ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారు వైసీపీలు. మనం ఏం చేద్దాం అంటుంటారు. అలాగే అసెంబ్లీ గేట్ కూడా ఎక్కడం. ఇప్పుడు అసెంబ్లీ గేట్ వెనక నుంచి వెళ్తున్నారుగా. ఇప్పుడు 170కి 170 వస్తామన్నారు. అది అంటుంటారు, అది మామూలే, కామన్. ఇప్పుడు ఏం చేస్తామంటే మరి 10-11 సీట్లు వచ్చి తప్పదు. ఏముంది, ఓడుతుంటారు, గెలుస్తుంటారు, అంతా మామూలే. కారణాలు ఏమి ఉండవు. కారణాలు ఏముంటాయి, జనానికి నచ్చలేదు.
ఈ మందు కాడికి వెళ్తే ఈ మందు ఏం ఫోన్పే చేయమంటాడు. డబ్బులు ఉంటే 200తో మందు ఇవ్వట్లేదు. మేమేం చేస్తాం? ఫోన్పే ఎవరికాడ ఉంటుంది, మా దగ్గర ఉంటాయి, ఫోన్పేలు ఉంటాయి మా దగ్గర తాగడానికి. వాడు ఇష్టం వచ్చిన మందు అమ్ముతాడు. మందు బాబులే అసలు ఓటేయకంట ఎక్కువ శాతం నిజంగా. అది వైసీపీ ప్రభుత్వం నాసిరకం మందు వేస్తుందని చెప్పేసి టీడీపీ ప్రచారం చేసింది, అందుకోసం ఓడిపోయామంటున్నారు కదా. అది అంతా గుర్రాలు తాగి మందే, అది అంతా మామూలే. ఏం చేస్తాడు ఆయన మాత్రం? ఏం చేస్తాడు? కంపెనీకి ఆర్డర్ ఇస్తాడు. ఈయన ఏం లేదు, అక్కడ ఏం చూస్తాడేంటి? స్పిరిట్ ఏం కలుపుతారు, ఏం చేస్తాను, మంది ఎవడో ఏం తాగుతాడు చెప్తాను. వీళ్ళు ఇక్కడ బోర్డు పెడతారు, లోపల గజాల నుంచి అమ్ముతారు. మనం వెళ్ళి అక్కడ నుంచి దొంగలు వెళ్ళకుంటారు. సినిమా టికెట్ నుంచి ఉన్నట్టు లైన్లో నుంచి మందు కొన్నాం. ఎంత ఆంధ్రప్రదేశ్ ఎంత వెనకపోయింది తెలుసా? 40 సంవత్సరాల చరిత్ర. ఇంకా మళ్ళీ ఇంకా అభివృద్ధి చేయలేరు. ఇంకా ఏ మనిషి వచ్చినా కూడా ఎవరు చేయలేరు అసలు. ఈయనైనా ఏదో గెలిచాడు కానీ ఈయనైనా ఎంతవరకు లాగిపోతాడు మనం చెప్పలేము అసలు. వాస్తవంగా లాక్కొస్తే లాగిపోతాడు. మళ్ళీ ఈయన అప్పు చేయవలసిందేగా. ఈయన ఇంట్లో సమయం ఉందంటే చేయడానికి. జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు ఇచ్చారు కదా. పథకాలు అలాగే చెప్తుంటారు. కుదిరితే చేస్తాడు, లేకుండా 5 ఏళ్ళు పోతాడు. ఇంకా అంతకంటే ఏం చేస్తాం మరి చెప్పండి. ఇచ్చిన పథకాలు నెరవేరిస్తే డబ్బులు ఇస్తే మాత్రం జనాలు ఏమన్నా నమ్ముతారండి అండి? వాళ్ళ ఎవరు నమ్మట్లా. ఇప్పుడు జగన్ ఇన్ని చేశాడు, చేస్తే మాత్రం ఏమైనా ప్రజలు ఏమైనా అనుకూలం చేశారా? చేయలేదుగా. మరి దీంట్లో లోపం ఉందో ఆయనకి తెలియదు, ఈయనకి తెలియదు. అంతే తప్ప మనం ఇంకా అంతకంటే మనం ఏం చెప్పలేము. అది